మీపై మీకు నమ్మకం ఉంటే మీరేదైనా సాధించగలరు. అదే నమ్మకం లేకుంటే ఏదీ సాధించలేరు. ఈ వర్డ్‌ని మీరు చాలా మోటివేషనల్ క్లాస్‌లో వినుంటారు. అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఈజ్ ఇట్ రియల్లీ ట్రూ? మనం బిలీవ్ చేస్తే మనం ఏదైనా సాధించగలమా అని అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు చాలా క్లారిటీ వస్తుంది. లెట్ మీ టెల్ యూ సమ్ రీసెర్చ్. సో దిస్ వాస్ ఇన్ ద ఇయర్ 1957. 1957లో there was a famous industrialist called Mr. Wright. So Mr. Wright was suffering from an advanced cancer, a deadly cancer, lymphosarcoma. So doctors tried a lot. Chala mandi doctors chala try chesaru, but they could not made him perfectly healthy. So they were doing lot of research on cancer medicine in year 1957. And luckyga there was a drug which named as క్రియోబయోజన్. సో ఈ డ్రగ్ మార్కెట్లోకి వచ్చింది అండ్ ద డ్రగ్ వాజ్ అమేజింగ్. అండ్ మిస్టర్ రైట్ పైన ఆ డ్రగ్ పనిచేసింది అండ్ మిస్టర్ రైట్ బికేమ్ అబ్సల్యూట్లీ నార్మల్ ఇన్ వీక్స్ ఆఫ్ పీరియడ్. సో ఆ డ్రగ్ చాలా బాగా పనిచేసింది. బట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 2 years వాట్ హ్యాపెండ్ వాజ్ ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. అండ్ ఆ రీసెర్చ్లో ఏముందంటే దిస్ క్రియోబయోజన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డ్రగ్, దానికి ఎలాంటి పవర్ లేదు అనే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ రాగానే ఇమ్మీడియట్గా మిస్టర్ రైట్ యొక్క క్యాన్సర్ ఇంకా సీవియర్గా మారిపోయింది. అండ్ డాక్టర్స్ వర్ షాక్డ్ బికాస్ అప్పటి వరకు ఆల్మోస్ట్ 2 years వరకు నార్మల్గా ఉన్న పర్సన్ మళ్ళీ క్యాన్సర్కి బానిసగా మారాడు. అండ్ డాక్టర్స్ వర్ క్లూలెస్ వాట్ టు డూ. అప్పుడు ఏం చేశారు, ఆ డాక్టర్స్ ప్లాసెబో ఎఫెక్ట్ యూజ్ చేశారు. సో వాట్ ఈస్ ప్లాసెబో ఎఫెక్ట్? ఒక నార్మల్ సలైన్ వాటర్ని తీసుకొని తనకి ఇంజెక్ట్ చేశారు. అండ్ దిస్ సైడ్ దిస్ ఇస్ ద మోర్ అడ్వాన్స్డ్ డ్రగ్ దెన్ ద ప్రీవియస్ వన్. ఇంతకుముందు దానికంటే కూడా ఇది ఇంకా చాలా అడ్వాన్స్డ్ డ్రగ్ అని తను తీసుకున్నాడు. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ అగైన్ హీ బికేమ్ నార్మల్. సో ఈ స్టోరీ అంతా చూడండి. మిస్టర్ రైట్ తను క్యాన్సర్ పేషెంట్ అయినప్పుడు ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు క్యూర్ అయినాడు. మళ్ళీ తర్వాత ఆ డ్రగ్ పనిచేయలేదు అన్నప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా హీ కేమ్ బ్యాక్ టు నార్మల్. ఇదంతా ఎలా జరిగింది? డూ యూ థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డ్రగ్? నో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్ బిలీఫ్. తను ఆ డ్రగ్ని నమ్మాడు. ఎస్, చాలాసార్లు మీరు చూస్తుంటారు, మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంటాం, ఒక నమ్మకంతో వెళ్తుంటాం. ఎస్, ఈ డాక్టర్ చాలా బాగా చూస్తాడు అని. ఆ నమ్మకమే మనల్ని హీల్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ మెడిసిన్స్, ఇట్స్ అబౌట్ వాట్ ఎవర్ యూ డూ. కొంతమంది వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో చేస్తారు. అండ్ దాట్ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ గివ్ దెమ్ పాజిటివ్ రిజల్ట్స్. బట్ ఇంకొంతమంది అదే పని చేసేటప్పుడు దే డోంట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు ఫెయిల్యూర్ అవుతానేమో, నెగిటివ్ రిజల్ట్స్ వస్తుందేమో దాన్ని నమ్ముతూ ఉంటారు. అండ్ దట్స్ వాట్ దే గెట్. ఎస్, మీరు దేనిపైనైతే ఫోకస్ చేస్తారో అదే మనకు దొరుకుతుంది. మీరు దేన్నైతే నమ్ముతారో అదే మనకు దొరుకుతూ ఉంటుంది. సో చాలా రీసెర్చ్లో మనకు చూసినది ఏంటంటే, ఒక మనిషి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్లో ఉన్నప్పుడు తను డయాబెటిక్ ఎప్పుడైతే బిలీవ్ చేస్తాడో తన ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోతాయి, గ్లూకోజ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఐరిస్ యొక్క కలర్ కూడా చేంజ్ అవుతుంది. బికాస్ హీ బిలీవ్డ్ దట్ హీ వాజ్ అ డిఫరెంట్ పర్సన్. తను డిఫరెంట్ పర్సన్ అని బిలీవ్ చేశాడు కాబట్టి తన బాడీలో ఇవన్నీ చేంజెస్ జరుగుతున్నాయి. సో మనం చూసినట్టయితే మైండ్ ఈజ్ అ మ్యాజికల్ టూల్. మైండ్ ఈజ్ అ కెమికల్ ఫ్యాక్టరీ. ఈ మైండ్ అన్ని కెమికల్స్ని క్రియేట్ చేయగలదు. మనం చూస్తుంటామండి, కొందరు బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు, డయాబెటీస్తో బాధపడుతున్నారు, క్యాన్సర్తో బాధపడుతున్నారు, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, ఏదైనా సరే. ఇఫ్ యూ మేక్ యువర్ సెల్ఫ్ హెల్దీ ఇన్ యువర్ మైండ్, మీరు మిమ్మల్ని మైండ్లో కనుక హెల్తీగా చూడగలిగితే, నేను హెల్తీగా ఉన్నాను అని బిలీవ్ చేయగలిగితే, యువర్ మైండ్ స్టార్ట్స్ వర్కింగ్ అకార్డింగ్ టు దట్. ఏ ఇమేజ్ని అయితే మనం మైండ్లో హోల్డ్ చేసుకొని పెట్టుకుంటామో ఆ ఇమేజ్ ప్రకారంగానే మన మైండ్ బాడీలో కెమికల్స్ అన్నిటిని క్రియేట్ చేస్తుంది. సో మన బాడీలో మనం చూస్తుందంతా కూడా ఇట్ ఈస్ ద ఇఫెక్ట్ ఉందంటే దెర్ ఈస్ అ కాజ్. మరి కాజ్ ఎక్కడ ఉంది? మన మైండ్లో మనం ప్లే చేసే థాట్స్. సో చాలామంది నెగిటివ్ ఎంపవరింగ్ స్టోరీస్ని ప్లే చేస్తుంటారు. నెగిటివ్ ఎంపవరింగ్ స్టోరీస్ అంటే ఏంటి? వాళ్ళు ఎప్పుడో జరిగిన పెయిన్ ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటుంటారు. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో హర్ట్ చేశారు, చీట్ చేశారు, వీటన్నిటిని మైండ్లో ప్లే చేసుకుంటూ దే ఆర్ కీపింగ్ దట్ యాజ్ అ రియాలిటీ. దాన్ని రియాలిటీగా మారుస్తున్నారు. అండ్ ఎవ్రీ టైం మీరు అది చూస్తున్నప్పుడల్లా మీ బాడీ ఒకేలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. సేమ్ యాంగర్, సేమ్ ఫియర్, సేమ్ ఇమోషన్స్. సో బాడీ డస్ నాట్ నో వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ ఇమాజినేషన్.
అది ఎప్పుడో జరిగిన ఈవెంట్, 10 ఇయర్స్ బ్యాక్ అయిన ఈవెంట్ని ఇప్పుడు కూడా మీరు అంతే ఫ్రెష్గా చూడగలుగుతున్నారు, అంత ఫ్రెష్గానే రిపీట్ చేయగలుగుతున్నారు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ 3 టెక్నిక్స్ దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. ఫస్ట్, ఎప్పుడైనా సరే డే మొత్తంలో మీరు ఎక్కడైనా నెగిటివ్గా ఫీల్ అవుతున్నారు, అది కిచెన్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, మీరు ఆఫీస్కి వెళ్తుండగా కావచ్చు, ఎక్కడైనా మీరు లోగా ఫీల్ అవుతున్నారు అంటే ఇమ్మీడియట్గా అండర్స్టాండ్ దట్ ఇమోషన్, నోటీస్ దట్ ఇమోషన్. ఆ ఎమోషన్ను నోటీస్ చేయగానే ఇమ్మీడియట్గా డిస్టర్బ్ ద ప్యాటర్న్. మీ బాడీ మూవ్ చేయండి. మీరు చూడండి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, మూవీకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే యూ హ్యావ్ టు చేంజ్ దట్ పొజిషన్, రైట్? మీ మైండ్లో స్టోరీని ఏదైతే ప్లే అవుతుందో ఆ స్టోరీని గమనించండి. నెగటివ్ స్టోరీ ప్లే అవుతుంది, ఇమ్మీడియట్గా షిఫ్ట్ యువర్ బాడీ మూమెంట్. సెకండ్ స్టెప్, బాడీ మూమెంట్ చేసి ఆ ప్యాటర్న్ని డిస్టర్బ్ చేయండి. వన్స్ యూ డిస్టర్బ్ ద ప్యాటర్న్, అండ్ ద థర్డ్ స్టెప్ కమ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యూ గెట్ ఇన్ టు ద డిజైర్డ్ స్టేట్. మీరు ఏ స్టేట్లోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారు, పాజిటివ్ స్టేట్. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు చూడండి, మీ ఫ్యామిలీ ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ మనీ ఎలా ఎర్న్ చేయాలనుకుంటున్నారు, మీ మనీ ఎర్న్ చేసిన తర్వాత మీరు ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఎంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. సీ దట్ పాజిటివ్ పిక్చర్. ఆ పాజిటివ్ పిక్చర్ని చాలా బ్రైట్గా చూడండి, క్లియర్గా చూడండి, ఇన్స్పైరింగ్గా చూడండి. అండ్ వన్స్ యూ క్రియేట్ దట్ పిక్చర్, ఇక్కడ ఎమోషనల్గా ఫీల్ అవ్వండి. క్రియేట్ దట్ న్యూ. మీ బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి టిష్యూ, ప్రతి న్యూరాన్కి అర్థం అవ్వాలి మీరేం కావాలనుకుంటున్నారు. అండ్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ దిస్, దట్ బికమ్స్ యువర్ బిలీఫ్. అది బిలీఫ్గా మారుతుంది, నేను హెల్తీగా ఉన్నాను అని మారుతుంది. సో ఆ న్యూ యూ, మిమ్మల్ని మీరు ఎలా కొత్తగా చూడాలనుకుంటున్నారు, ఆ పిక్చర్ని చాలా క్లియర్గా ఉంచండి. చాలా క్లియర్గా, పెద్దగా. ఎప్పుడైతే ఆ ఇమేజ్ క్లియర్గా ఉంటుందో మన మైండ్ దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, మైండ్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి, ఈ యూనివర్స్కి కొన్ని రూల్స్ ఉన్నాయి. మన మైండ్కి ఏదైతే మనం ఎప్పుడు ఇస్తూ ఉంటామో అదే మైండ్ తీసుకుంటూ ఉంటుంది, అదే సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ప్యాటర్న్గా మారుతుంది. చాలామంది ఈరోజు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు నేను హెల్దీ అని నమ్మట్లేదు. ఎస్, ఒక పర్సన్ ఎప్పుడైతే తను డయాబెటిక్ అని ఫీల్ అవుతున్నాడో తను డయాబెటిక్గానే మారుతుంటాడు. నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని ఎప్పుడైతే తను ఫీల్ అవుతున్నాడో బ్లడ్ ప్రెషర్ తనకు అలానే ఉంటుంది. సో మన బాడీలో ఉండే ఫిజికల్ డిసీజెస్ అన్నీ కూడా అది ఫస్ట్ మన మైండ్లో క్రియేట్ అవుతున్నాయి. ఇఫ్ యూ కెన్ చేంజ్ దట్ మైండ్, యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ. సో ఈ రోజు నుంచి ఈ టెక్నిక్ని ఫాలో చేయండి. ఫస్ట్, ఐడెంటిఫై నెగటివ్ ఎమోషన్. నెగటివ్ ఎమోషన్ని ఐడెంటిఫై చేయండి. నెగటివ్ ఎమోషన్ వస్తుందా, ఇమ్మీడియట్గా డిస్టర్బ్ ద ప్యాటర్న్. దెన్ గెట్ ఇన్ టు న్యూ స్టేట్. మీరు ఎలా ఉండాలనుకున్నారో ఆ స్టేట్లోకి వెళ్ళండి. అండ్ దిస్ విల్ రియలీ హెల్ప్ యూ. స్టార్టింగ్లో కొద్దిగా టెన్షన్గా అనిపిస్తుంది, ఎందుకు ఇన్ని నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, బట్ డోంట్ జడ్జ్ యువర్ సెల్ఫ్, డోంట్ బికమ్ జడ్జ్మెంటల్. ఎస్, జస్ట్ ఫీల్ ఫ్రీ, ఇట్స్ ఓకే. నెగటివ్ ఎమోషన్స్ ఆర్ కమింగ్, నెగటివ్ థాట్స్ అనేది ప్లే అవుతుంది. ఓకే, నౌ ఐ విల్ గో ఫర్ ఇన్స్పైర్డ్ మోటివేషన్. నవ్ ఐ విల్ గో విత్ అ న్యూ మై సెల్ఫ్. మిమ్మల్ని మీరు కొత్తగా చూడండి, మిమ్మల్ని మీరు హెల్తీగా చూడండి, మిమ్మల్ని మీరు వెల్తీగా, రిచ్గా చూడండి. బికాస్ లా ఆఫ్ అట్రాక్షన్ సేస్ వాట్ యు థింక్ అబౌట్, వాట్ యు ఫీల్ అబౌట్, వాట్ యు ఫోకస్ ఆన్, దట్స్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్. మనం దేనిపైన అయితే ఆలోచిస్తున్నాము, దేనిపైన అయితే ఫోకస్ చేస్తున్నాము, దేని గురించి అయితే మాట్లాడుతున్నాము, దేనిపైన అయితే ఫోకస్ చేస్తూ మనం ఫీల్ అవుతున్నాము, అదే మనం అవుతాం, రైట్? సో మన బిలీఫ్సే మనని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో ఈ రోజు నుంచి మిమ్మల్ని మీరు పాజిటివ్గా చూడండి. మీ మైండ్లో క్రియేట్ అయ్యే పిక్చర్స్ని, నెగిటివ్ పిక్చర్స్ని చేంజ్ చేయండి. పాజిటివ్ పిక్చర్స్ని, ఎంపవరింగ్ పిక్చర్స్ని క్లియర్గా చూడండి. అండ్ సీ యువర్ లైఫ్ ఈజ్ గోనా చేంజ్. ఫ్రెండ్స్, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్ ఈఎఫ్టీ, హోపోనోపోనో ఇలాంటి బ్యూటిఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని నేర్చుకుంటూ ఉండండి. అండ్ కమింగ్ వర్క్షాప్స్లో జాయిన్ అవ్వండి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ థింగ్స్ ఆన్ NLP, Neuro Linguistic Programming, Advanced Law of Attraction, or Ho'oponopono, or Advanced EFT, please join Telegram group. You will get my course links, my course details. Every 1 month, I will have one or the other course. Join it and see the transformation journey and type in the chat box, I'm sorry, please forgive me, thank you, I love you. That is a message that you are giving to yourself. ఆ మెసేజ్ని మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తున్నారు, సో దట్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. Thank you so much. Please subscribe to this video and share with your family friends so that you get regular updates of my videos. Thank you so much.